హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ నెక్స్ట్ ఎన్సీఆర్టీ సెషన్లోని మనకి 11th ఎన్సీఆర్టీలో చాప్టర్ 3 అండి, ఎకనామిక్ రిఫార్మ్స్ సిన్స్ 1991. సో మీకు ప్రీవియస్ చాప్టర్ చెప్పినప్పుడు ట్రేడ్ పాలసీ అవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. సో దానివల్ల మనకి 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఏంటా ఎకనామిక్ రిఫార్మ్స్? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. క్లియర్? సో చాప్టర్ 2లో మీకు నేను ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మొత్తం రీకాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1915 నుంచి 1990 అంటే మొదటి 7 పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రాముఖ్యత గురించి, వాటి యొక్క గోల్స్ గురించి, వాటి గురించి నేను మీకు ఆ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇందులో మనం ఏం చదువుకుంటామంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ గురించి చదువుకుంటాం అనమాట. సో ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్ మనం ఏం తెలుస్తుందంటే, ఫస్ట్ మనకి ఈ పాలసీస్ యొక్క రిఫార్మ్స్ గురించి తెలుసుకుంటాము. అండ్ ఇండియన్ సిటీ అండర్స్టాండ్ ద మెకానిజం త్రూ విచ్ పర్ఫార్మ్స్ పాలసీస్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, అండ్ ద కాంప్రహెన్సివ్ ప్రాసెస్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి మన ఇండియాలోని. అదేవిధంగా బీ అవేర్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద రిఫార్మ్స్ ప్రాసెస్ ఇన్ వేరియస్ సెక్టార్స్. సో ఒక్కొక్క సెక్టార్లో ఎలా మనకి చేంజెస్ వచ్చాయని ఉంటుంది. సో యాక్చువల్గా ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తే ఇక్కడ మీరు సీ హియర్, సిన్స్ ఇండిపెండెన్స్, ఓకేనా, సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియా ఫాలోడ్ ద విచ్ ఎకానమీ? క్యాపిటలిస్ట్ ఎకానమీయా, లేకపోతే సోషలిస్ట్ ఎకానమీయా, మిక్స్డ్ ఎకానమీయా? రైట్, మనం ఏంటి ఫాలో అవుతున్నాం? ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుతున్నాం. రైట్, సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియా ఫాలోడ్ మిక్స్డ్ ఎకానమీ ఫ్రేమ్వర్క్ బై కంబైనింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అండ్ ఆల్సో సోషలిస్ట్. Right, so by combining the advantage of capitalist economy system with those of socialist economic system కలిపి మనం ఏంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట మన భారతదేశంలోని. సో ఇన్ 1991 ఇండియా మెట్ విత్ అన్ ఎకనామిక్ క్రైసిస్. మనకి 1991లోని ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందనమాట. ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థికంగా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేసాం. రిలేటింగ్ టు ఇట్స్ ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ డెట్ అంటే ఏంటి? మనం బయట దగ్గర నుంచి తీసుకొచ్చిన డెట్ అనేది ఎక్కువగా, అప్పులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ద గవర్నమెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ద రీపేమెంట్ ఆన్ ఇట్స్ బారోయింగ్స్. అంటే ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ ఏవైతే ఫారెన్ దగ్గర నుంచి వేరే దేశాల నుంచి తీసుకొచ్చిందో లోన్స్, అవి అమౌంట్, అవి అప్పు, వాటిని రీపేమెంట్ చేయలేకపోయింది అనమాట. ఆన్ ఇట్స్ బారోయింగ్స్ ఫ్రమ్ ద అబ్రాడ్. అంటే అబ్రాడ్ అంటే ఏంటి? వేరే దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు, దానికి గవర్నమెంట్ రీపేమెంట్ చేయకపోయింది. సో 1991లో చాలా ఎకనామిక్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, ఇక్కడ వర్డ్ చూడండి, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ హియర్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ విచ్ వీ జనరలీ మెయింటైన్ టు ఇంపోర్ట్ petrol and other important items dropped to level that were not sufficient for even for fortnight. మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోని FERలో మన యొక్క రిజర్వ్స్ ఉంటాయి అనమాట. రిజర్వ్ అంటే ఏంటి? ఉంచినవి. రైట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మన యొక్క నిల్వలు అనేవి పూర్తిగా పడిపోయాయి అనమాట. ఓకే, సో దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని, మనం అందులో ఉంచిన అమౌంట్ని, దోస్ ఆర్ జనరల్లీ మెయింటైన్ టు ఇంపోర్ట్ ద పెట్రోల్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఫ్రమ్ ద అబ్రాడ్. అవి ఏంటంటే డ్రాప్ అయిపోయి, చాలా లెవెల్స్లో డ్రాప్ అయిపోయి. దర్ వర్ నాట్ సఫిషియంట్ ఫర్ ఈవెన్ ఫోర్ట్ నైట్ అంటే ఏంటి? ఇక్కడ 15 డేస్కి ఫోర్ట్ నైట్ అంటారు. సో ఈవెన్ 15 డేస్కి కూడా మనకి రిజర్వ్స్ అనేవి లేవు. దిస్ క్రైసిస్ వాజ్ ఫర్దర్ కాంపౌండెడ్ బై రైజింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్. అర్థమైందా? సో ఎప్పుడైతే మన యొక్క ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోయామో, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కూడా మన యొక్క నిల్వలు అయితే ఏవైతే లేవో, ఆటోమేటిక్గా ఏమైపోయింది? ఎసెన్షియల్ గూడ్స్ అంటే అవసరమైనటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైస్ అనేది చాలా రైజ్ అయిపోయింది. బికాస్ చాలా కాస్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఈ కండిషన్ నార్మల్గా అందరూ ఫేస్ చేసేది. ఇప్పుడు నార్మల్గా బయట మార్కెట్లో చూసుకోండి, మనం ఒక్కొక్కసారి ఆనియన్స్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఆలూ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, టమాటా ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది, పెట్రోల్ ప్రైస్ రోజుకి పెరిగిపోతుంది. సో దీనికి కారణం ఏంటి అంటే దాని క్రైసిస్ ఇక్కడ ఏంటి? వాటి యొక్క ఏమంటారు, పంపిణీ అనేది తగ్గుతూ ఉంది. సో ఎప్పుడైతే మన వాటి యొక్క పంపిణీ తగ్గుతూ ఉందో, సప్లై తగ్గుతూ ఉందో, ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద కేస్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. రైట్, అదే సిచ్యువేషన్లో మనకి 1991లో ఏంటంటే వచ్చింది, ఇండియా మెట్ విత్ ఎన్ ఎకనామిక్ క్రైసిస్. ఎందుకు మనకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది అంటే కనుక, మనం అబ్రాడ్ నుంచి తీసుకొని వచ్చినటువంటి ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో రీపేమెంట్ చేయబోయే సిచ్యువేషన్లో లేవు. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మన దగ్గర లేవు. రైట్,
అంటే నార్మల్గా చూడండి, మనం పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ మన దేశంలోని ఉత్పత్తి జరగదు, వేరే దేశాల నుంచి మనం అబ్రాడ్ నుంచి, అంటే ఇక్కడ లైక్ సమ్ ఇస్లాం కంట్రీస్ నుంచి మనం పెట్రోల్ని వెనిజులా వీటన్నిటి దగ్గర నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పెట్రోలియం ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో దాన్ని డాలర్స్లో పే చేస్తామన్నమాట. వీ పే ఇన్ డాలర్స్, వీ ఎర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పోర్ట్స్. సో మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఓకే, వాటికి డాలర్స్ రూపంలో మనకి మనీ వస్తుంది కదా, దానిని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో రిజర్వ్ చేసి ఉంచుతాం. ఎందుకు ఉంచుతామంటే కనుక పెట్రోలియంని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం. ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లోనే మనీ లేకుండా అయిపోయింది, రైట్. నౌ ఇక్కడ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దెన్ ఇన్కమ్ అయితే ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ గ్రేటర్ దెన్ ఇన్కమ్, మనకు వచ్చినటువంటి ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఏంటి ఆ సిచ్యువేషను? వెన్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ఇన్కమ్, ద గవర్నమెంట్ బారో టు ఫైనాన్స్ ద డెఫిషియేట్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద పీపుల్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ ఇన్కమ్ నెలకు 10,000 రూపాయలు, ఓకేనా? మీ ఇన్కమ్ 10,000 రూపాయలు, మీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 15,000 రూపాయలు. ఈ రిమైనింగ్ 5,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎప్పుడైనా సరే మీ ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే రిమైనింగ్ అమౌంట్ని సేవ్ చేసుకుంటారు. బట్ మీకు వచ్చిన ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఆ రిమైనింగ్ అమౌంట్ని ఏదైతే మీకు డెఫిషియేట్ అయ్యిందో ఆ మనీని ఎక్కడి నుంచి ఫైనాన్స్ చేస్తారు? అంటే మీకు తెలిసిన రిలేటివ్స్ దగ్గర మనీ తీసుకుంటారు ఇంట్రెస్ట్కి, లేదా బ్యాంక్ దగ్గర ఫైనాన్స్ లోన్ తీసుకుంటారు. అదే సిచ్యువేషన్ ఏం చేసింది ఇక్కడ గవర్నమెంట్ అంటే, వెన్ వీఆర్ చూడండి ఇక్కడ, వెన్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ద ఇన్కమ్ ద గవర్నమెంట్ బారోస్ టు ద ఫినాన్స్. సో ఏం చేస్తుంది? ఫైనాన్స్ తీసుకొని ఐదర్ బ్యాంక్స్ నుంచి అయినా లోన్స్ తీసుకుంటుంది. అంటే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఈ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్, ఓకే. ఆర్ ఎల్స్ సమ్ పీపుల్, కొంతమంది పెద్ద పెద్ద పీపుల్ ఉంటారు, ఓకేనా, క్రోస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ దగ్గర నుంచి కూడాను విత్ ఇన్ ద కంట్రీలో వాళ్ళ దగ్గర నుంచి కూడాను అమౌంట్ తీసుకుంటారు. ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనీ తీసుకుంటుంది గవర్నమెంట్కి, ఓకే. సో ఇదంతా కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కంటే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఈ పని చేస్తుంది అనమాట. వెన్ వీ ఇంపోర్ట్ ద గూడ్స్ లైక్ పెట్రోలియం, వీ పే ఇన్ డాలర్స్ విచ్ వీ ఎర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పాను మీకు, రైట్. ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ డెవలప్మెంటల్ పాలసీస్, ఓకేనా. సో మనం డెఫిషియేట్ అయినప్పుడు బ్యాంక్ నుంచి బారో చేసుకోవడం, అసలు డెఫిషియేట్ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి. అంటే మన యొక్క సర్వైవల్కి సరిపడినంత రెవెన్యూ అనేది మనకి జనరేట్ అవ్వాలి. అది డెవలప్మెంటల్ పాలసీస్ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ పాలసీస్ ఆర్ రిక్వైర్డ్ దట్ ఈవెన్ దో రెవెన్యూస్ వర్ వెరీ లో, ఓకే. ఇక్కడ ఏంటంటే కనుక రెవెన్యూ తక్కువగా ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నాము, డెవలప్మెంటల్ పాలసీస్ దగ్గర ఏం తగ్గట్లేదు. డెవలప్మెంట్ పాలసీస్ రిక్వైర్డ్ దట్ ఈవెన్ దో దట్ రెవెన్యూ వర్ వెరీ లో, ద గవర్నమెంట్ హ్యాడ్ టు ఓవర్ షూట్ ఇట్స్ రెవెన్యూ టు మీట్ ద ఛాలెంజెస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్ డెవలప్మెంటల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, ఫ్రీ రేషన్ ప్రొవైడ్ చేయడము, ఫ్రీ హెల్త్ సెక్టర్ ప్రొవైడ్ చేయడము, ఓకేనా. సో ఇవన్నీ డెవలప్మెంటల్ ఇష్యూస్. సో వీటి కోసం నీకు రెవెన్యూతో సంబంధం లేదు, మనం ప్రామిస్ చేశాం కాబట్టి గవర్నమెంటే ఖచ్చితంగా చేయాలి. గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ లేదు, నేను మీకు మంత్లీ రేషన్ ఇవ్వను అంటే అది జరగని పని, ఓకేనా. గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కాబట్టి, గవర్నమెంట్ ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో, అది పోవర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్, అవన్నీ కూడా డెవలప్మెంట్ పాలసీస్ ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సింది, ఓకేనా. సో కంటిన్యూగా గవర్నమెంట్ స్పెండ్ చేస్తూ ఉంది డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ గురించి, ఓకేనా. సో దాని ద్వారా వీటి వల్ల గవర్నమెంట్కి ఏమైనా రెవెన్యూ జనరేషన్ అవుతుందా అండి? రెవెన్యూ జనరేషన్ కాదు, ఖర్చు అవుతుంది, ఓకేనా. ఇప్పుడు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ డిడ్ నాట్ జనరేట్ ఎనీ అడిషనల్ రెవెన్యూ ఆన్ దిస్, ఓకేనా. సో ఇప్పుడు పోవర్టీ ఎలివేషన్ కోసం ఏదైనా మనీ స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్, ఓకేనా. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము అండ్ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఇస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేయడం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ ఏం జనరేట్ కాదు. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో దీని కారణంగా ఏమవుతుంది, కంటిన్యూగా గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. అర్థమవుతుందండి. సో కంటిన్యూ స్పెండింగ్ ఆన్ ద డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ జనరేట్ ద రెవెన్యూ,
Government was not able to generate the sufficient from internal sources such as taxation. మీకు చెప్పాను గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది మనీ, ఓన్లీ త్రూ ట్యాక్సేషన్ ద్వారా మనీ వస్తుంది, లేదా ఏవైనా ఫీజెస్ అలాంటివి ఉంటే వాటి ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దేశం మొత్తం మీద ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళే ట్యాక్స్ కడతారు, అంతే కదా. సో నార్మల్గా ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, వర్క్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు దే ఆర్ ఎగ్జామ్ప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎందుకంటే వాళ్ళు ఎర్నింగ్ స్టేజ్లో ఉండరు కాబట్టి వాళ్ళ నుంచి మనకి రెవెన్యూ జనరేట్ అవ్వదు. అందుకే నేను మీకు పీపుల్ యాజ్ ఎ రీసోర్స్ అనే చాప్టర్ చెప్పినప్పుడు పీపుల్ని మనం బర్డెన్గా ఫీల్ అవ్వకూడదు. పీపుల్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంట్రీ, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే పీపుల్ కోసం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, బట్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెవెన్యూ జనరేట్ కాదు. మనకి రెవెన్యూ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది, త్రూ ట్యాక్సేషన్ ద్వారా మాత్రమే వస్తుంది, ఓకేనా. గవర్నమెంట్ జనరేట్ ద సఫిషియంట్ ఫ్రమ్ ఇంటర్నల్ సోర్సెస్ దట్ ఈస్ సచ్ as taxation. When the government was spending a large share of its income on areas which do not provide the immediate returns such as the social sector గురించి, డిఫెన్స్ పైన, there was a need to utilize the rest of its revenue in a highly efficient manner. అర్థమైందమ్మా. ఇప్పుడు ట్యాక్సేషన్ ద్వారా ఒక 100 కోట్ల రూపాయలు వచ్చాయనుకోండి, ఈ 100 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేయాలి, ఓకే, గవర్నమెంట్లో జాబ్లో పనిచేసిన వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి, లేదా సోషల్ సెక్టర్ స్కీమ్స్ రిలీజ్ చేస్తే దానికోసం ఖర్చు పెట్టాలి. దీని ద్వారా మళ్ళీ గవర్నమెంట్కి ఏమైనా రెవెన్యూ జనరేట్ అవుతుందా, లేదు, ఓకేనా. సో ఇక్కడ ద ఇన్కమ్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాజ్ ఆల్సో నాట్ వెరీ హై. ఏదైతే మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానీ, లేకపోతే పబ్లిక్ సెక్టార్ యొక్క కంపెనీస్ ఉంటాయి కొన్ని, ఓకే, ఆ కంపెనీస్ నుంచి కూడా మనకి అంత ఎక్కువ అంటే రెవెన్యూ కూడా మనకి జనరేట్ కాదు. ద ఇన్కమ్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాజ్ ఆల్సో నాట్ వెరీ హై టు మీట్ ద గ్రోయింగ్ ఎక్స్పెండిచర్. At times, our foreign exchange borrowed from other countries and international financial institutions and that was spent on meeting the consumption need. అర్థమైందా. సో ఎందుకు మనం వేరే దేశాల నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎందుకు మనం బారో చేసుకుంటాం మేడం అని అంటే ఇది సిచ్యువేషన్. సో మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి అంటే గవర్నమెంట్కి రెవెన్యూ జనరేషన్ ఎలా వస్తుంది, ట్యాక్సేషన్ ద్వారా వస్తుంది. ఆ వచ్చినటువంటి అమౌంట్ అనేది రెవెన్యూ జనరేషన్కి సరిపోనండి. అంటే మొత్తం డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్కి వాటికి రెవెన్యూతో సంబంధం లేదు. గవర్నమెంట్ ప్రామిస్ చేస్తే అవన్నీ కూడాను ఇంప్లిమెంట్ చేయాలి. సో వీటన్నిటికీ ఎక్స్పెండిచర్కి ఎలా మీట్ చేస్తుంది, ఎలా అన్నింటికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పెండిచర్ చేస్తుంది అంటే కనుక, సో నౌ ద గవర్నమెంట్ బారోడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. See here this point, the government borrowed from other countries and international financial institutions was spent on meeting the consumption needs. సో మన అవసరానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పాను 10,000 రూపాయలకి మీకు ఎంత 15,000 రూపాయలు కావాలి. సో రిమైనింగ్ 5,000 రూపాయలు ఏం చేస్తారు, మీది నీడే 5,000 రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టాలి. మీరు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ నెలలో 5,000 రూపీస్ ఖర్చు పెట్టాలి. సో ఆ 5,000 రూపీస్ ఎలా ఖర్చు పెడతారు, యూ నీడ్ టు బారో ఫ్రమ్ సమ్వేర్. అలాగే గవర్నమెంట్ కూడా నీడ్స్ని, కన్జ్యూమ్షన్ నీడ్స్ని, ఎక్స్పెండిచర్ని మీట్ చేయడం కోసం బారో చేస్తుంది. సో 1980s టైంలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎలాగుందో చూద్దాం. సో ఇక్కడ మనకి 1991లో చాలా ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది అని చెప్పాం. సో ఎందుకు ఎకనామిక్ క్రైసిస్ అయింది, ఈవెన్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో కూడా ఎందుకు నిల్వలు లేవు అంటే కనుక ఇన్ ద లేట్ 1980s, చూడండి ఇక్కడ 1980s, ఓకే. సో 1980sలో గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉందంటే it began to exceed its revenue by such large margins that meeting the expenditure through borrowings become unsustainable. అంటే ఎసెన్షియల్ గూడ్స్ యొక్క రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. 1980లో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చెప్తున్నాను. సో అలాగ అక్కడ 10 సంవత్సరాలకి ఎందుకు ఎకనామిక్ క్రైసిస్లో వెళ్ళిపోయామంటే ఈ పారాగ్రాఫ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, ఓకేనా. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బిగిన్ అయింది, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ కంటే ఎక్కువ పెట్టడం జరిగిందనమాట. మనకి ఎంతైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో దానిని మించి ఎక్స్పెండిచర్ ఉంది 1980s టైంలోని. సో దాన్ని మీట్ అవ్వడం కోసం ఏం చేసాం, బారోస్ చేసాం. సో దాని కారణంగా ఏమైంది, నెక్స్ట్ పాయింట్, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రైజెస్ ఎక్కువైపోయాయి. ప్రైజెస్ ఆఫ్ మెనీ ఎసెన్షియల్ గూడ్స్ రోజ్ అంటే పెరగడం, ఓకేనా, షార్ప్లీ పెరిగిపోయాయి. అండ్ ఇంపోర్ట్స్ గ్రో ఎట్ వెరీ హై రేట్. ఇంపోర్ట్స్ కూడా చాలా హై రేట్లో పెరిగిపోయాయి వితౌట్ మ్యాచింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్. చూడండి ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ వేరే దేశం నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మ్యాచింగ్ లేదు.
ఓకేనా. ఎక్స్పోర్ట్స్ తక్కువగా వెళ్తున్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి రెవెన్యూ వస్తున్నట్టు, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మన దగ్గర నుంచి రెవెన్యూ వేరే దేశాలకు వెళ్తున్నట్టు. అర్థమైందా ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్స్కి. సో అండ్ ఆల్సో హియర్ ఇంపోర్ట్స్, see without matching the growth of imports grew at, this is third point here, okay, import grew at a very high rate without matching the growth of exports. ఎక్స్పోర్ట్స్తో మ్యాచింగ్ లేకుండా ఇంపోర్ట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ గూడ్స్ యొక్క కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. యాజ్ పాయింటెడ్ అవుట్ ఎర్లియర్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ డిక్లైన్డ్. మనం ఏదైతే మనం అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ, మనం ఎక్స్పోర్ట్ యొక్క వాల్యూ అంటే మనం మన దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసాం, ఏవో ఒకటి వీటో లేకపోతే పాలో ఏదో ఎక్స్పోర్ట్ చేసాము. సో మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లోని ఒక 100 కోట్లు ఉన్నాయి. ఓకే, గుడ్. డాలర్స్ రూపంలో ఉంటాయి, 100 crores ఉన్నాయి. నెక్స్ట్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. ఇంపోర్ట్స్ వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో వీటి ఎంతవరకు ఇంపోర్ట్ చేసుకున్నాము, 200 కోట్ల రూపాయలు యొక్క గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ 200 కోట్లలోని మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో ఎంత ఉంది, 100 crores ఉంది. సో 200 crores అమౌంట్లో 100 crores అనేది వెళ్ళిపోయింది బయటికి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ నుంచి ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ దేశానికి పే చేస్తాం. సో మైనస్ 100 crores అయిపోయింది. సో రిమైనింగ్ ఇంకెంత మనం పే చేయాలి అబ్రాడ్కి, ఏ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నామో వాళ్ళకి ఇంకా 100 కోట్ల రూపాయలు అదనంగా పే చేయాలి. అదనంగా పే చేయడానికి మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో ఉన్నాయా, లేదు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అంతగా లేవు. మన ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ ఎంత, 100 crores. సో ఇక్కడ ఏమైపోయింది, వీఆర్ అండ్ డెఫిషియేట్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. సో ఇక్కడ అదే చెప్పాను, ఏ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ డిక్లైన్డ్ టు లెవెల్ దట్ వాజ్ నాట్ అడెక్వేట్ టు ఫైనాన్స్ ద ఇంపోర్ట్స్ ఫర్ మోర్ దాన్ 2 weeks. ఆ టైంలో మనకి ఏమొచ్చింది, మన దగ్గర ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో, ఓకే, ఇంకొక 2 వారాల వరకు మనకు సరిపోతాయి. 2 వారాలు దాటిన తర్వాత మనం పే చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. దెర్ వాజ్ ఆల్సో నాట్ సఫిషియంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ టు పే ద ఇంట్రెస్ట్ ఆల్సో దట్ నీడ్స్ టు బి పే టు ద ఇంటర్నేషనల్ లెండర్స్. ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా మన దగ్గర మనీ లేదు. ఆల్సో నో కంట్రీ ఆర్ ఇంటర్నేషనల్ లెండర్ ఎవరైతే ఉన్నారో ఫౌండ్ వాజ్ విల్లింగ్ టు లెండ్ టు ఇండియా. సో ఎవరు కూడా మనకి రావడానికి ముందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియాకి సపోర్ట్ చేయడానికి మనీ ఇచ్చి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దెర్ ఇస్ నో కంట్రీ, ఇంటర్నేషనల్ కంట్రీ విల్లింగ్ టు లెండ్ టు ఇండియా. దట్ మీన్స్ ఇండియాకి అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు, రైట్. అట్ దట్ టైం అప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా ఎంత వరస్ట్గా ఉంది చూడండి సిచ్యువేషను. ఇదంతా కూడా 1980s, లేట్ 1980sలో. అప్పుడు ఇండియా ఎవరికి అప్రోచ్ అయింది, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, దాన్ని ఏమంటారు, వరల్డ్ బ్యాంక్ అంటారు. ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈజీ క్వశ్చన్ ఏంటొచ్చిందంటే ఒకసారి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ పాపులర్లీ నోన్ యాజ్ డాష్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, some other bank, World Bank, and option C, RBI, Reserve Bank of India, option D, State Bank of India. Like this some options వచ్చాయి అనమాట. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్. ఓకే. సో అప్పుడు ఇండియా వరల్డ్ బ్యాంక్ని అప్రోచ్ అయింది. అండ్ ఆల్సో ఎవరిని అప్రోచ్ అయింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని అప్రోచ్ అయింది. ఎందుకు అంటే కనుక, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ పాపులర్లీ నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ రిసీవ్స్ $7 బిలియన్ యాజ్ ఏ లోన్ టు మేనేజ్ ద క్రైసిస్. సో ఈ 1991లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో దానిని మేనేజ్ చేయడం కోసం ఎవరి దగ్గర నుంచి, ఒకటి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి $7 billion అప్పు తెచ్చిందనమాట. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసినప్పుడు ఇలా ఆ క్రైసిస్ని మేనేజ్ చేయడం కోసం భారతదేశం $7 billion తీసుకొచ్చింది అంటే చాలా మార్క్స్ చాలా బాగా పడతాయి. ఓకే. ఫర్ అవైలింగ్ ద లోన్ దీస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎక్స్పెక్టెడ్. సో మన లోన్ ఇస్తున్నారు అంటే మనం ఏదో ఒకటి షూరిటీ పెట్టాలి కదా. సో వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బ్యాంక్ ఏంటి ఎక్స్పెక్ట్ చేశాయి, ఎస్ మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మీరు బయటపడడం కోసం మేము మీకు $7 billion ఇస్తాం. ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎక్స్పెక్టెడ్ టు ఇండియా టు లిబరలైజ్ అండ్ ఓపెన్ అప్ ద ఎకానమీ బై రిమూవింగ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రైవేట్ సెక్టార్ అని అడిగారు. సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మా.
ఓకే. సో ఇక్కడ మీకు చాప్టర్ 2 చెప్పినప్పుడు చెప్పాను, ఏమంటారు, సమ్ ట్రేడ్ పాలసీస్ ఆర్ దేర్. టారిఫ్స్ని కోటాస్ని విధించారు. ఓకేనా. ప్రైవేట్ సెక్టార్ మీద రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి కాదనమాట. సో ఈ వరల్డ్ బ్యాంకు అండ్ ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ ఏంటి అడిగాయంటే, ఎస్ మీకు కావాల్సినటువంటి అమౌంట్ని మేము మీకు లోన్గా ఇస్తాము, బట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ పాలసీస్ని లిబరలైజ్ చేయండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. థర్డ్ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ లిబరలైజేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే కనుక ఇలా వచ్చిందనమాట. సో మీ యొక్క ఎకానమీ పాలసీస్ని, మీరు పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ని లిబరలైజ్ అంటే స్వేచ్ఛనివ్వండి. ఓకేనా. రిమూవ్ దోస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రైవేట్ సెక్టార్ and reduce the role of the government in the many areas and remove the trade restrictions between India and other countries. ఓకేనా. సో వేరే దేశం నుంచి ఏమిటి ఇంపోర్ట్స్ ఎక్కువగా దేశంలో రాకుండా ఉండడానికి మనం ఏంటి విధించాము? టారిఫ్స్ని విధించాము, అదేవిధంగా కోటాని విధించాం. సో ఇది ఏదైతే ఉందో వీటిని మీరు రిస్ట్రిక్షన్స్ని క్యాన్సిల్ చేయండి, అప్పుడు మేము మీకు లోన్ ఇస్తాము అన్నది. సో ఇండియా ఏం చేస్తుంది? చచ్చినట్టుగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే పూర్తిగా క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. అన్నీ రెవెన్యూ జనరేట్ కావడం లేదు, కంప్లీట్గా సోషల్ సెక్టార్ వాటి మీద మాత్రమే అలా ఎక్స్పెండిచర్ అవుతూనే ఉంది. ఓకేనా. ఎక్స్పెండిచర్ ఆగడం లేదు. So India agreed to the conditions of World Bank and also International Monetary Fund and announced that new economic policy NEP. Okay, so this is India do. సో ఆ అమౌంట్ రావాలి కాబట్టి, ఆ లోన్ రావాలంటే ఏం చేయాలి? చూడండి, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఏ షూరిటీలు ఏం అడగలేదు. ఏమడిగింది? మీ యొక్క రిస్ట్రిక్షన్స్ పాలసీస్ని ఫస్ట్ లిబరలైజ్ చేయండి. ఓకేనా. మీరు అన్నింట్లోని మీరున్నారు, గవర్నమెంట్ రోల్ తగ్గించండి, అన్నీ ప్రైవేటైజేషన్ చేయండి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అడిగిందనమాట. ఓకే. నా ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చదువుకోవాలి? నేషనల్ ఎకనామిక్ పాలసీ గురించి మనం చదువుకోవాలి, రైట్? సో see here this point, the thrust of the policies was towards creating the more competitive environment in the economy. సో ఈ నేషనల్ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చారు కదా. సో ఈ నేషనల్ ఎకనామిక్ పాలసీ కన్సిస్టింగ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో ఏంటంటే కనుక ఫస్ట్ పాయింట్, పాలసీస్ ఏవైతే తీసుకొస్తున్నారో టువర్డ్స్ ద క్రియేటింగ్ మోర్ కాంపిటేటివ్. సో ఫారెన్ మార్కెట్ కూడా మన ఇండియాలోకి వస్తుంది, నాట్ ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్. సో ఎప్పుడైతే ఫారెన్ మార్కెట్ వచ్చిందో దేర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ బిట్వీన్ ది ఇండియన్ మార్కెట్ అండ్ ఫారెన్ మార్కెట్, అంతే కదా. ఇండియన్ ఇండస్ట్రీస్కి ఫారెన్ ఇండస్ట్రీస్కి కాంపిటీషన్ వచ్చినట్టు. సో బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఎకనామిక్ పాలసీ ద్వారా దెర్ ఇస్ ఎ కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ అనేది వచ్చింది. అండ్ రిమూవింగ్ ద బ్యారియర్స్. సి హియర్ ఏవైతే బ్యారియర్స్ విధించారో ఎంట్రీకి, ఆ కోటా అండ్ టారిఫ్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేశారు. సో రిమూవింగ్ ద బ్యారియర్స్ టు ఎంట్రీ and growth of the firm. This set of policies can broadly classified into two categories ma. So very very important. ఈ సెట్ ఆఫ్ పాలసీస్ మనకి నేషనల్ ఎకనామిక్ పాలసీస్లో కొన్ని పాలసీస్ ఉన్నాయి కదా. సో వీటిని రెండుగా విభజించారు. ఓకేనా. సో దే కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ గ్రూప్స్. దట్ ఈవెన్ హియర్ స్టెబిలైజేషన్ మెజర్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ మెజర్స్. స్టెబిలైజేషన్ మెజర్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ మెజర్స్. రిమెంబర్ దిస్, రైట్, మేక్ ఎ నోట్ డౌన్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టెబిలైజేషన్ మెజర్స్. సో స్టెబిలైజేషన్ మెజర్స్ అండ్ ద సెకండ్ వన్ ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్ మెజర్స్. స్టెబిలైజేషన్ మెజర్స్ అంటే ఏమిటి అంటే, దీస్ ఆర్ ద షార్ట్ టర్మ్ మెజర్స్ intended to correct the sum of the weakness that have developed in the balance of payments and to bring inflation under control. So inflation అంటే ఏం చెప్పాను మీకు? ఏంటి, ఓవర్ నైట్లోని ప్రైజెస్ అన్నీ కూడాను పెరిగిపోవడం, గూడ్స్ యొక్క ప్రైస్ అనేది పీక్ లెవెల్స్లో పెరిగిపోవడాన్ని మన ఇన్ఫ్లేషన్ అంటారు, రైట్. స్టెబిలైజేషన్ మెజర్స్లో ఏముంటుందంటే ఇది షార్ట్ టర్మ్ మెజర్ అనమాట. చూడండి, మనకి ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి కదా, స్టెబిలైజేషన్ మెజర్స్ అండ్ సెకండ్ వన్ ఏంటి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ మెజర్స్, రైట్. సో దీనిలోని మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఇది షార్ట్ టర్మ్ మెజర్ ఇది. ఓకే. అండ్ ఇందులో ఏం చేస్తారంటే కనుక వాట్ ఈస్ దిట్ హియర్ కరెక్ట్ టు సమ్ ఆఫ్ ద వీక్నెస్ దట్ హ్యావ్ ఎ డెవలప్డ్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అండ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేస్ హియర్, ఫస్ట్ మెజర్ ఇన్ దిస్. Okay, so this is the first term, this is a short term measure, and what is the intent to correct the sum of the weakness that have developed in balance of payment and also to bring the inflation control. Okay, in simple words, this means that there was need to maintain the sufficient foreign exchange reserve. అర్థమైంది కదా. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్.
ఎక్స్పోర్ట్స్ మనం ఇంపోర్ట్స్ చేసుకుంటే మన నిల్వలు అనేవి ఎక్స్పోర్ట్స్ నిల్వలు ఉండాలన్నమాట ఫారెన్ ఎక్స్చేంజ్లో. సో దట్ మీన్స్ అక్కడ దీని అర్థం ఏంటి, స్టెబిలైజేషన్ మెజర్లోని అంటే కనుక ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోని మనకి సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ మెయింటైన్ ద సఫిషియంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ కీప్ ద రైజింగ్ ప్రైస్ అండర్ కంట్రోల్. దిస్ ఈజ్ అండర్ మనకి ఎస్ఎం ఏంటది, స్టెబిలైజేషన్ మెజర్స్. Okay, on the other hand, what is the second one? Structural reforms. Structural reform policies are long-term measures. Okay, structural reform policies ఏవైతే ఉన్నాయో అవి long-term measures aimed at improving the efficiency of the economy. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఏంటి, ఇక్కడ ఏంటి ఫస్ట్ పాయింట్ లాంగ్ టర్మ్ అండి, లాంగ్ టర్మ్ మెజర్స్. ఇవి షార్ట్ టర్మ్ మెజర్స్, ఇది లాంగ్ టర్మ్ మెజర్స్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, ఓకేనా, అండ్ ఆల్సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని మెయింటైన్ చేయాలి, అంటే ఫారెన్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి, సఫిషియంట్ ఫండ్స్ ఉండాలి. సో ఎస్ఆర్ఎంలో చూద్దాం. సో దీనిలో ఫస్ట్ ఏంటి, లాంగ్ టర్మ్ మెజర్ ఇది. అండ్ ఇంప్రూవింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎకానమీ యొక్క ఎఫిషియన్సీని మనం పెంచాలి. అండ్ ఇంక్రీజింగ్ ద ఇంటర్నేషనల్ కాంపిటివ్నెస్ బై రిమూవింగ్ ద రిజిడినెస్ మీన్స్ వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. Okay, that means by removing the tariffs and quota, we provide the some international competitiveness in the Indian market. Okay, so that is a structural reform policies. This one is a long measures and efficiency పెంచాలి, ఎకానమీ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి. ఎకానమీ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి అంటే కనుక we should ఏంటి కాంపిటిటివ్నెస్ని ఎంకరేజ్ చేయాలి. సో ద గవర్నమెంట్ ఇనిషియేట్ వెరైటీ ఆఫ్ పాలసీస్ విచ్ ఫాల్స్ అండర్ 3 heads. ఓకే, దట్ ఈ రెండు కూడా మనకి ఇవన్నీ కూడాను ఈజ్ వాట్ యూ హ్యావ్ స్టెబిలైజేషన్ మెజర్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్ పాలసీస్ ఎలా మనకి గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుంది అంటే కనుక అండర్ 3 heads త్రూ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ద్వారా మనకి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. నౌ మనం సీరియస్ డిస్కషన్లోకి వెళ్తున్నాం. నెక్స్ట్, వాట్ ఈజ్ లిబరలైజేషన్, వాట్ ఈజ్ ప్రైవేటైజేషన్, వాట్ ఈజ్ గ్లోబలైజేషన్. సో ఇక్కడ ఏంటంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది పాలసీ స్ట్రాటజీస్, ఓకేనా. లిబరలైజేషన్ చేయడము, ప్రైవేటైజేషన్ చేయడము స్ట్రాటజీస్ అనమాట. సో దీని కారణంగా మనకి ఏంటి వస్తుంది అంటే గ్లోబలైజేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రపంచీకరణం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా మార్కెట్ని ఇచ్చామో, ఎప్పుడైతే మనం అంత పబ్లిక్ కాకుండా ప్రైవేటైజేషన్ చేసామో, ఆటోమేటిక్గా వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దీస్ టూ, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఒక అవుట్కమ్ ఏంటి, the third one, globalization. Okay, now come to the liberalization. So liberalization was introduced to put and so దేని గురించి, you see here, liberalization was introduced to put an end to these restrictions and open various sectors of the economy. సో లిబరలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తారు. సో ద ఫ్యూ లిబరలైజేషన్ మెజర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1980 ఇన్ ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దానిలో ఏంటి మనకి అంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ కానీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ, ఇవన్నీ కూడా లిబరలైజేషన్. గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే లిబరలైజేషన్లోని 1980s రైట్. వాట్ ఆర్ ద ఫ్యూ లిబరలైజేషన్ మెజర్స్ అంటే, ఫస్ట్ వన్ export import policy, second one technology upgradation, third one fiscal policy and foreign investment reform policies initiated in 1991 were more comprehensive. Okay, let us study some important areas such as the industrial sector, financial sector, tax reforms, foreign exchange markets and trade and investment sectors ela unnai which received the greater attention in the after 1991. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ కూడా తీసుకున్న మెజర్స్. సో ఇప్పుడు 1991 ఎకనామిక్ క్రైసిస్ని మనం చేయాలంటే లిబరలైజ్ ఎక్కడెక్కడ చేశారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో లిబరలైజేషన్ ఉంది, ఫైనాన్షియల్ సెక్టార్లో ట్యాక్స్ రిఫార్మ్స్ చేశారు, ఓకేనా, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ సమ్ లిబరలైజేషన్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో లిబరలైజేషన్ చేశారు. ఇవన్నీ కూడాను ఇప్పుడు 1991 తర్వాత వాటి మీద దృష్టి సారించారనమాట. నెక్స్ట్, డీరెగ్యులైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ వన్ ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు మనం. సో ఈ సెషన్లో మీకు లిబరలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ సెషన్లో మీకు ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లిబరలైజేషన్లో ఏంటంటే కనుక మనకి డీరెగ్యులేషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్. డీరెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఏంటి, ఇన్ ఇండియా ఓకే రెగ్యులేటరీ మెకానిజమ్స్ వర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ వేరియస్ వేస్. ఏంటవి మీకు ఇంతకుముందు చెప్పాను. రెగ్యులేటరీ మెకానిజమ్స్ మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా గవర్నమెంట్ కంపెనీలు ఉంటాయి, ఇంకొన్ని ప్రైవేట్ కంపెనీలు బట్ లైసెన్సింగ్ తీసుకోవాలి వాళ్ళు. సో రెగ్యులేటరీ మెకానిజమ్స్ వర్ ఎన్ఫోర్స్డ్ ఇన్ వేరియస్ వేస్. వాట్ ఈస్ ద ఫస్ట్ వేమా, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అండర్ విచ్ ఎవ్రీ ఎంటర్ప్రీనియర్ హ్యాడ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ టు స్టార్ట్ ఏ ఫర్మ్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ పెట్టాలి, రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో దానికి ఏం చేయాలి మీరు? యూ నీడ్ టు గెట్ ఆల్ ద లైసెన్స్, అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ దగ్గర నుంచి మీరు తీసుకురావాలి. అలాగే మీరు ఏదైతే నేమ్తో పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్తోని జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏదైనా ఒక ఫర్మ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు చేయవలసినటువంటి పనులు. ఓకే, నాట్ ఓన్లీ స్మాల్ థింగ్, ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలన్నా కన్నా కూడా మనకి ఏం చేయాలి? గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు లైసెన్సింగ్ తీసుకురావాలి. ఓకే, సో యూ నీడ్ టు గెట్ ద పర్మిషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ టు స్టార్ట్ ఏ ఫర్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లోజ్ చేయాలన్నా కూడాను యూ నీడ్ టు టేక్ ఎ పర్మిషన్, క్లోజ్ ఏ ఫర్మ్ ఆర్ డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ ద గూడ్స్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే కనుక, యూ సీ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ దిస్ సెకండ్ ఏంటంటే కనుక, ప్రైవేట్ సెక్టర్ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్. ఓకే, ప్రైవేట్ సెక్టార్ అన్నదాన్ని ఎక్కువగా ఇందులోని ఇన్వాల్వ్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్. సో మ్యాక్సిమం అన్నీ కూడా పబ్లిక్వే ఉండేవి. సమ్ గూడ్స్ కుడ్ బీ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇది మీకు చెప్పాను, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో చెప్పాను. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కాపాడడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది అంటే కేవలం ఆ ప్రొడక్ట్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పిందనమాట. ఫోర్త్ వన్, కంట్రోల్స్ ఆన్ ద ప్రైస్ ఫిక్సేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెలెక్టెడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడాను ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్, వీటన్నిటిని కూడా డీరెగ్యులేషన్ చేసిందనమాట. డీరెగ్యులేషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఇవన్నిటిని కూడా రెగ్యులేషన్స్ని తీసివేసింది. సో కంట్రోల్స్ ఆన్ ప్రైస్ ఫిక్సేషన్, ఏదైతే ప్రైస్ ఫిక్సేషన్ ఉందో అది కంట్రోల్, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెలెక్టెడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. సో see here, the reform policy introduced in 1991 removed many of these restrictions. సో ఇవన్నీ కూడాను నాలుగు కూడా రిస్ట్రిక్షన్స్, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. సో 1991లో వచ్చినట్టు ఎకనామిక్ రిఫార్మ్స్ త్రూ లిబరలైజేషన్ ద్వారా ఈ రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు? అవన్నీ కూడాను డీరెగ్యులేటింగ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నారు. రైట్ నౌ lifting the restrictions. What are the restrictions are lifted by the government? Industrial licensing was abolished. Okay, industrial licensing was abolished. This is the first point ikkada. Industrial licensing was abolished for almost all but product categories like alcohol gaani, cigarettes gaani, hazardous chemicals gaani, industrial explosives aithe unnai avi, electronic goods ki, aerospaces, drugs and pharmaceutical vaatiki kachithanga permission kavali, license kavali. Okay, the only industries which are now reserved for the public sector are part from defense equipment only. ఓకేనా, రిమైనింగ్ అని ఇంతకు ముందు ప్రైవేట్ ఎక్కువ ఉండేవి కాదు, బట్ నౌ ప్రతి దానిలోని ప్రైవేట్ కంపెనీసే ఉంటాయి ఎక్సెప్ట్ డిఫెన్స్. ఓకే, దట్ ఈస్ ద అనదర్ రిస్ట్రిక్షన్ ఎత్తిపెట్టడం, రిమూవ్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్ అది. ఓకే, ద ఫస్ట్ రిమూవల్ ఆఫ్ రిస్ట్రిక్షన్ దిస్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే కనుక దిస్ వన్, ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఆర్ నౌ రిజర్వ్డ్ ఫర్ ద పబ్లిక్ సెక్టార్ ఆర్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, అటామిక్ ఎనర్జీ జనరేషన్ అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్. ఓకే, సీ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మా. మనకి నార్మల్గా ఎకానమీలోని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఎన్సీఆర్టీ నుంచి, క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి. ఓకే, లిబరలైజేషన్ యొక్క పాలసీస్ ఏంటి అని చెప్పేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని. ఫస్ట్ స్టేట్మెంట్, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ వాజ్ అబాలిష్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రొడక్ట్స్ బట్ నాట్ ద కేటగిరీ ఆల్కహాల్ అండ్ సిగరెట్. ఆప్షన్ బి. ఓకే, the only industries which are now reserved for the public sector are part of defense equipment and railways అని వస్తుంది. సో లేదా ఇక్కడ రైల్వేస్ ఇవ్వకుండా ఓన్లీ డిఫెన్స్ ఇస్తారు. అలాంటప్పుడు మీరు ఏంటి ఆప్షన్స్ని చూసుకొని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ప్రతి ఒక్క లైన్ కూడా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ద ఓన్లీ ఇండస్ట్రీ అంటే ప్రభుత్వ సంస్థలే ఉండాల్సినవి ఏంటి అక్కడ మనకి? డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ జనరేషన్ అండ్ రైల్వేస్ ప్రైవేటైజేషన్ కాదు కదా, ప్రైవేట్ కంట్రోల్ లేవు కదా, రైట్? సో దీస్ త్రీ అండర్ కంట్రోల్ పబ్లిక్ అదే గవర్నమెంట్ ఓన్లీ. దెన్ మెనీ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హ్యావ్ నౌ బీన్ డీరిజర్వ్డ్. సో అక్కడ థర్డ్, ఇక్కడ మీకు చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిస్ట్రిక్షన్స్ని ఒక్కొక్కటి ఎత్తివేశారనమాట. సో లాస్ట్ ఏవైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రొడక్షన్ కేవలం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోనే చేయాలన్నదో దాన్ని డీరిజర్వ్ చేశారు. అంటే ఏంటి? నౌ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడాను ఆ ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, మెనీ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ హ్యావ్ నౌ బీ డీరిజర్వ్డ్ అండ్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ద మార్కెట్ హ్యాస్ బీన్ అలౌడ్ టు డిటర్మైన్ ద ప్రైసెస్.
సో చాలా ఇండస్ట్రీస్లోని ఇంతకుముందు గవర్నమెంట్ మాత్రమే ప్రైస్ ఫిక్స్ చేసేది, అదే మీరు చేయండి అని చెప్పింది. బట్ ఇప్పుడు ఏంటి, మార్కెట్ హ్యాస్ బీన్ అలౌడ్ టు డిటర్మైన్ ద ప్రైజెస్, రైట్. సో దీస్ ఆర్ ద లిఫ్టింగ్ ద రిస్ట్రిక్షన్స్ త్రూ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్, లిబరలైజేషన్. నెక్స్ట్ ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్. సో ఫినాన్షియల్ సెక్టార్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో రిఫార్మ్స్ మా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, లిబరలైజేషన్ ద్వారా ఓకే ఈ డిఫరెంట్ సెక్టార్స్లోని వాళ్ళు ఏమంటారు రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో అది మనకి ఏంటి, ఇండస్ట్రియల్ టెక్నాలజీలోని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లోని ఫిజికల్ పాలసీస్లోని అన్నిట్లోని కూడాను వాళ్ళు, అండ్ దట్ ఇన్ సీ హియర్ దిస్ పాయింట్. ఇండస్ట్రియల్ సెక్టార్లోని వాళ్ళు రిఫార్మ్స్ చేంజ్ చేశారు, ఫినాన్షియల్ సెక్టార్లోని ట్యాక్స్ రిఫార్మ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ట్రేడ్లోని ఇవన్నీ కూడా లిబరలైజేషన్ చేంజెస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు, ఏంటి లిబరలైజ్ చేశారు అంటే, ఫినాన్షియల్ సెక్టార్ ఇన్క్లూడ్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఉంటాయి అవి, స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఇవన్నీ కూడాను ఫినాన్షియల్ సెక్టార్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, ఫినాన్షియల్ సెక్టార్ అంటే ఏంటి మనకి అంటే, ఎక్కడైనా సరే మీరు ఎకానమీలోని లేదా డైలీ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఫినాన్షియల్ సెక్టార్ అంటే ఏమి వస్తాయంటే, ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే కాదు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్, ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీ, ఆంధ్ర బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఓకే, అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ చేసినవి ఉంటాయి, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, వీటన్నింటినీ మనం ఏమంటారు, ఫినాన్షియల్ సెక్టార్ అని అంటారనమాట. ఓకే, సో ద ఫినాన్షియల్ సెక్టార్ ఇన్ ఇండియా ఈజ్ రెగ్యులేటెడ్ బై హూమ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫినాన్షియల్ సెక్టారు ఎవరు రెగ్యులేట్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఫర్ ద ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆల్ దీస్ ఫినాన్షియల్ సెక్టార్స్ ఇన్ ఇండియా ఆర్ కంట్రోల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆల్ ద బ్యాంక్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, you see here, are regulated through various norms and regulations of the RBI. సో ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జారీ చేస్తుంది. సో వాటి మీద బేస్ అయ్యే ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడాను రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ బ్యాంక్స్ కెన్ బీ కీప్ విత్ దెమ్సెల్వ్స్. ఓకే, సో హూ డిసైడ్స్ అంటే ఆర్బీఐ. ఈ ఫినాన్షియల్ సెక్టర్ అన్నింటి కూడాను, ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నింటి కూడాను ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయని చెప్పాను కదా. సో ఆర్బీఐ డిసైడ్స్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ ద బ్యాంక్స్ కెన్ కీప్ విత్ దెమ్సెల్వ్స్. సో ఎంత మనీ వాళ్ళ దగ్గర ఉంచాలి అన్నది ఎవరు చెప్తారు, ఆర్బీఐ చెప్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మీరు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కూడాను ఆర్బీఐ చెప్తుంది. నేచర్ ఆఫ్ లెండింగ్ టు వేరియస్ సెక్టార్స్ ఆర్బీఐ చెప్తుంది. సో వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ టు రెడ్యూస్ ద రోల్ ఆఫ్ ద ఆర్బీఐ ఫ్రమ్ రెగ్యులేటెడ్ టు ద ఫెసిలిటీస్ ఆఫ్ ద ఫినాన్షియల్ సెక్టార్. సో ఇక్కడ మీకు అర్థమైందా ఏంటంటే, అప్పటిదాకా మనకి ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి అంటే, అప్పటిదాకా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడాను ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటాయి. ఆర్బీఐ చెప్తుంది మీ దగ్గర ఇంత మనీ పెట్టుకోండి, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు లోన్స్ ఇవ్వండి, ఓకేనా, అండ్ మీ లెండింగ్ నేచర్స్ కూడా ఈ విధంగా ఉండాలి, అన్నీ కూడాను ఆర్బీఐ చెప్తుంది. ఓకే, సో హియర్ ఆర్బీఐ డిసైడ్స్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈస్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ అంటే, రిడ్యూస్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ. ఈ ఆర్బీఐ రోల్ని తగ్గించడమే ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఫినాన్షియల్ సెక్టర్లో ఎలాంటి రిఫార్మ్స్, ఏం చేంజెస్ వచ్చాయి మనకి లిబరలైజేషన్ ద్వారా అంటే కనుక, ఆర్బీఐ యొక్క రోల్ని తగ్గించడము. సో యూ సీ హియర్, టు రిడ్యూస్ ద రోల్ ఆఫ్ ఆర్బీఐ ఫ్రమ్ రెగ్యులేటర్ టు ఫెసిలిటేటర్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టార్. రెగ్యులేటర్ నుంచి ఫెసిలిటేటర్గా మార్చడం అనమాట. అర్థమైందా, ఇక్కడ యాక్చువల్గా రెగ్యులేటర్గా పనిచేస్తుంది, ఇప్పుడు ఆర్బీఐ ఫెసిలిటేటర్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టార్గా మారుతుంది అనమాట. దిస్ మీన్స్ దట్ ఫినాన్షియల్ సెక్టర్ మే బీ అలౌడ్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ మెనీ మ్యాటర్స్ వితౌట్ కన్సల్టింగ్ ద ఆర్బీఐ. సో ఇంతకుముందు ప్రతి దానికి ఆర్బీఐని కన్సల్ట్ చేయాలి, బట్ నౌ ఫినాన్షియల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే మే బీ అలౌడ్ టు టేక్ డెసిషన్స్ ఆన్ మెనీ మ్యాటర్స్ వితౌట్ కన్సల్టింగ్ ద ఆర్బీఐ. ఓకే, అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తుంది, అంటే 9% కంటే ఎక్కువ విధించకూడదని చెప్తుంది. సో దాన్ని బట్టి ఏంటి, ఆంధ్ర బ్యాంకు ఇచ్చిన లోన్లో మీకు 5% ఇస్తామని. సో దీని కాంపిటేటివ్ బ్యాంకు ఎస్బీఐ ఏం చేస్తుంది,
ఎక్కువ మందిని కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మేము 4%కే మీకు ఇస్తామని, లేదా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, 7% ఇంట్రెస్ట్, 8% ఇంట్రెస్ట్, 9% ఇంట్రెస్ట్, ఓకేనా, బియాండ్ దిస్ లిమిట్ ఉండదు. సో బిలో దట్టే వాళ్ళు చేంజ్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ఫినాన్షియల్ సెక్టర్స్ అనేవి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, సో దిస్ మీన్స్ దట్ వాట్ వి హియర్, ఫినాన్షియల్ సెక్టర్ మే అలౌడ్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ మెనీ మ్యాటర్స్ వితౌట్ కన్సల్టింగ్ ద ఆర్బీఐ. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది చూడండి ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్లోని. దిస్ రిఫార్మ్ పాలసీ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ఏర్పడ్డాయి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఏంటి, కమర్షియల్ బ్యాంక్స్. మీకు ఇప్పుడు ఉన్నాయి కదా, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కొటాక్ మహేంద్ర బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫారెన్. ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ బ్యాంక్ వాజ్ రైజ్డ్ టు అరౌండ్ 50% పెరిగింది. ఓకేనా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బ్యాంక్స్లోని ఎంతవరకు పెరిగింది 50% దాకా పెరిగింది. సో దోస్ బ్యాంక్స్ విచ్ ఫుల్ఫిల్ సర్టన్ కండిషన్స్ హ్యావ్ బీన్ గివెన్ ద ఫ్రీడమ్ టు సెటప్ ద న్యూ బ్రాంచెస్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద ఆర్బీఐ అండ్ ద రేషనలైజ్ దేర్. ఇక్కడ ఏంటంటే కనుక ఆ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దోస్ బ్యాంక్స్ విచ్ ఫుల్ఫిల్ సర్టన్ కండిషన్స్, ఓకేనా, కొన్ని కండిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే దే హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు సెటప్ ద న్యూ బ్రాంచ్. ఓకే, వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ నుంచి అప్రూవల్ రాకుండా వాళ్ళు న్యూ బ్రాంచ్ని పెట్టుకోవచ్చు, బట్ సర్టన్ కండిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అండ్ రేషనలైజ్ దేర్ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నెట్వర్క్స్. ఓకే, సో దో బ్యాంక్స్ హ్యావ్ బీన్ గివెన్ పర్మిషన్స్ టు జనరేట్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ఇండియా అండ్ అబ్రాడ్. సో ఇప్పుడు బ్యాంక్స్ వల్ల మనకి ఏంటైంది, ఇట్ గివ్ ద పర్మిషన్స్ టు జనరేట్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ఇండియా నుంచి అండ్ ఆల్సో అబ్రాడ్. సెర్టైన్ మేనేజరల్ ఆస్పెక్ట్స్ హ్యావ్ బీన్ రిటైన్డ్ విత్ ద ఆర్బీఐ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్స్ అండ్ ద నేషన్. ఓకే, అన్నీ ఒక లిబరలైజ్ చేశారు, బట్ స్టిల్ కొన్ని సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, రెపో రేట్, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటాయి. ఎందుకు అంటే కనుక ఈ ఆర్బీఐ కంట్రోల్లోని టు గివ్ ద సేఫ్ గార్డ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్స్. మనం కొంత మనీ డిపాజిట్ చేస్తున్నాము, బ్యాంక్స్లో మనీ డిపాజిట్ చేస్తున్నాము అంటే బ్యాంక్స్ సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేయాలి కదా. ఇష్టానుసారం వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే మన మనీ సేవ్ ఉండొచ్చు, సేవ్ లేకపోవచ్చు, రైట్. సో ఆర్బీఐ అందుకే కొన్ని గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్స్ అండ్ నేషన్స్. అండ్ నెక్స్ట్ ద లాస్ట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్, దట్ ఈస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, మర్చెంట్ బ్యాంకర్స్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఆర్ నౌ అలౌడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఫినాన్షియల్ మార్కెట్. సో 1991లో ఇక్కడ ఏంటి, అప్పటిదాకా కేవలం పెన్షన్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ అవన్నీ కేవలం భారతదేశ బ్యాంక్స్కి మాత్రమే పరిమితమై ఉంటే నౌ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏంటది మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, బ్యాంక్స్లోని, మ్యూచువల్ ఫండ్స్లోని, పెన్షన్ ఫండ్స్లోని, అన్నిట్లోని కూడా ఫారెనర్స్ వచ్చారనమాట. అంటే ఫారెన్ బ్యాంక్స్ వచ్చాయి ఇండియాలోకి. నౌ ఇది మనకి ఫినాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్. సో మీకు లిబరలైజేషన్లో ఇండస్ట్రియల్ సెక్టార్లో రిఫార్మ్స్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఫినాన్షియల్ సెక్టార్లో రిఫార్మ్స్ చెప్పాను. నౌ ట్యాక్స్ రిఫార్మ్స్. ట్యాక్స్లో రిఫార్మ్స్ ఎలా వచ్చాయంటే, సీ హియర్, ట్యాక్స్ రిఫార్మ్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ రిఫార్మ్స్ ఇన్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ పాలసీస్ విచ్ ఆర్ కలెక్టివ్ నోన్ యాజ్ ఏమంటారు, ఫిస్కల్ పాలసీ అని అంటారు. సో సింపుల్గా ఒకసారి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఫిస్కల్ పాలసీ అని అడిగారు అనమాట క్వశ్చన్. ఓకేనా, ఫిస్కల్ పాలసీ అని అంటే ఏంటంటే ట్యాక్స్ రిఫార్మ్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద రిఫార్మ్స్ ఇన్ ద గవర్నమెంట్ ట్యాక్సేషన్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ పాలసీస్ విచ్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్. సో గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, ట్యాక్సేషన్ ద్వారా అవుతుంది. అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ పాలసీస్ ఉంటాయి, రైట్. ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన, ఇంకా చాలా యోజనాస్ ఉన్నాయి, రైట్. సో వీటన్నిటికీ మనీ ఎక్స్పెండిచర్ పాలసీసే కదా అవన్నీ. సో అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక ఈ జనరేట్ అయిన రెవెన్యూ నుంచే మనీ వస్తుంది గవర్నమెంట్కి. సో ఏదైతే ఈ గవర్నమెంట్ ట్యాక్సేషన్ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ పాలసీస్ ఉన్నాయో దాన్ని కలెక్టివ్గా ఏమంటారు, ఫిస్కల్ పాలసీ అని అంటారు, ఎఫ్పి. ఇక్కడ మనకి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ట్యాక్సెస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, డైరెక్ట్ ట్యాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మై దిస్ ఇస్ ట్యాక్స్ రిఫార్మ్స్. ఓకే, ట్యాక్స్లో మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ 2 టైప్స్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్.
Since 1991, there has been a continuous reduction in the taxes on individual incomes as it filled with the high rate of income tax were an important reason for tax evasion. సో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి ఫస్ట్ మీరు తెలుసుకోండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇండివిజువల్ పర్సన్ డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అంటే గవర్నమెంట్ ఎస్ మీ లాభం మీ యొక్క ఆదాయం ఈ సంవత్సరానికి ₹1,00,00,000 ఉంది కాబట్టి సో మీరు దానిలో 30% పే చేయాలి అని గవర్నమెంట్ యొక్క రూల్ ఉంటుందన్నమాట. దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఓకే, సో ఇలా బిజినెస్ చేసేవాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇండివిజువల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఫైల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క శాలరీ 6 lakhs, 7 lakhs, 8 lakhs, 12 lakhs ఇలా ఉంటుంది per annum. సో మనకి బియాండ్ 5 lakhs ఉంటే వీ నీడ్ టు పే ద ట్యాక్స్. ఇది మనకి యాజ్ పర్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ బట్టి కదా. సో ఇండివిజువల్ ఇన్కమ్ మీద పే చేసేదాన్ని ఏమంటారు, డైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. అలాగే బిజినెస్ ఎంటర్ప్రైజ్ కూడా పే చేస్తాయి. బట్ 1991 తర్వాత 1991 తర్వాత ఏమైందంటే ట్యాక్స్ ఎవేజన్ కాకుండా, ట్యాక్స్ ఎవేజన్ అంటే ఏంటంటే చాలామంది నాకు ₹1,00,00,000 వస్తే నేను 30 lakhs రూపీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30% అంటే ఎంత మనకి 30 lakhs కదా 1 crore. సో 30 lakhs రూపీస్ నేను ఎందుకు పే చేయాలి గవర్నమెంట్కి అనే క్వశ్చన్ అనమాట. ఓకే, సో వై షుడ్ ఐ పే దిస్ 30% టు ద గవర్నమెంట్? ఇది నేను ఇండివిజువల్గా ఎర్న్ చేసుకున్నది. ఓకేనా, నా సొంత తెలివితేటల వల్ల నా బిజినెస్ రన్ అయ్యి నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. సో వై షుడ్ ఐ పే దిస్ మనీ అని క్వశ్చన్ వస్తుంది. సో దీని గురించి ఇంత పే చేయడం ఇష్టం లేక ఏం చేస్తారంటే ఏవో లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఓకేనా ఒక 5 lakhs, 6 lakhs కట్టేసి లేకపోతే 10 lakhs మహా అయితే కడతారనమాట. ఆ రిమైనింగ్ 20 lakhsని కట్టకుండా స్కిప్ చేస్తారు. దాన్ని ట్యాక్స్ ఎవేజన్ అంటారనమాట. సో ఈ ట్యాక్స్ ఎవేజన్ కాకుండా ఉండడం కోసం ఏం చేసిందంటే కొంచెం ట్యాక్స్ని అంటే ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ని లిబరలైజ్ చేసింది గవర్నమెంట్. ఓకే, నౌ దిస్ వాజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ దట్ మోడరేట్స్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంకరేజింగ్ ద సేవింగ్స్ అండ్ వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ద ఇన్కమ్. ఎప్పుడైతే ట్యాక్స్ రేట్ తగ్గించిందో, ఇప్పుడు రీసెంట్గా 2021లో కూడా ట్యాక్స్ రిఫార్మ్స్ కొంచెం చేశారు. నిర్మలా సీతారామన్ గారు కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు ట్యాక్స్లోని, ఓకేనా, అంటే ట్యాక్స్ పే చేయడంలోని. సో దీని కారణంగా ఏమైంది, ట్యాక్స్లో చేంజెస్ తీసుకురావడం వల్ల అంటే రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేవి ఎంకరేజ్ చేశారు. అలాగే అందరూ కూడాను ధైర్యంగా ఎస్ నాకు 1 crore వస్తుంది అని చెప్తున్నారనమాట. ఎస్ నాకు 50 lakhs వస్తుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, 30 lakhs పే చేయాలి కాబట్టి 20 lakhsని నేను అవాయిడ్ చేయాలి కాబట్టి నాకు 1 crore వచ్చినా 70 lakhs వచ్చిందని చెప్తున్నాను, లేదా 50 lakhs వచ్చిందనే చెప్తున్నాను. సో ఇక్కడ ఈ ట్యాక్స్ని తగ్గించడం వల్ల, ట్యాక్స్ రేట్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది, ధైర్యంగా అందరూ వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ని డిస్క్లోజ్ చేస్తారు. ఓకే, ద రేట్ ఆఫ్ కార్పొరేషన్ ట్యాక్స్ విచ్ హ్యాస్ వెరీ హై ఎర్లియర్ హ్యాస్ బీన్ గ్రాడ్యువలీ రెడ్యూస్డ్ నౌ. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, సో దాన్ని కూడా తగ్గించారనమాట. ఓకే, సో హ్యాస్ బీన్ గ్రాడ్యువలీ రెడ్యూస్డ్ ఎఫర్ట్స్ ఆర్ ఆల్సో మేడ్ టు రిఫార్మ్ దట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే, సో మనకి డైరెక్ట్ ట్యాక్స్ అయిపోయింది. ఓకే, నౌ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే ట్యాక్సెస్ లెవీడ్ ఆన్ కమోడిటీస్ in order to facilitate the establishment of common national market for goods and commodities. సో కమోడిటీస్ మీద పడే ట్యాక్స్ని ఏమంటారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నారనుకోండి, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కొన్నారనుకోండి. సో దీని యొక్క కాస్ట్ 5 rupees ఉంటుంది. వేరియన్స్ ఉన్నాయి, 10 rupees ఉన్నాయి, 20 rupees ఉన్నాయి. సో 5 rupees మీద మీరు 1 rupee పే చేస్తారు, 10 rupees మీద 2 rupees పే చేస్తారు ట్యాక్స్, 20 rupees మీద 3 rupees పే చేస్తారు ట్యాక్స్. సో ఇదేంటి, ఇండైరెక్ట్గా మీరు పే చేస్తున్నారు, డైరెక్ట్గా గవర్నమెంట్కి అమౌంట్ పే చేయరు. సో మీరు మార్కెట్లో కొనేటప్పుడు 5 rupees పెట్టి కొంటారు, అందులో 1 rupee గవర్నమెంట్కి వెళ్తుంది, 4 rupees ఎవరైతే గూడ్స్ని ప్రొడ్యూస్ చేశారో వాళ్ళకి వెళ్తుంది. అర్థమవుతుందా? నార్మల్గా ఇప్పుడు ఏదైనా మార్కెట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేశారు అంటే 100 రూపాయలు పెట్టి కొన్నారు అంటే దానిలో కొంత అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది, కొంత అమౌంట్ దాన్ని ఎవరు సేల్ చేస్తున్నారో రీటైలర్కి వెళ్తుంది, ఇంకొంత అమౌంట్ హోల్సేలర్కి వెళ్తుంది, ఇంకొంత అమౌంట్ కంప్లీట్ ప్రొడక్షన్ ఎక్కడ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇదంతా కన్సిస్టింగ్ ఆఫ్ 100 rupees. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ నేనేమంటానంటే మేడం మరి అప్పటిదాకా వీళ్ళందరికీ వెళ్ళదా అంటే అలా కాదు. ఫస్ట్ మామూలుగా హోల్సేల్ దగ్గర నుంచి రీటైలర్ కొనుక్కొని వచ్చేస్తాడు, రైట్, రీటైలర్ మనకు అమ్ముతాడు. సో ఈ మనీ ట్రాన్సాక్షన్ వీళ్ళ దగ్గర జరిగిపోతుంది. బట్ 100 rupeesలో ఇంతమంది యొక్క హస్తం ఉంటుందని మీకు చెప్తున్నాను అనమాట.
ఓకే. సో ఇందులోని మనం పే చేసే ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే ఉందో 1 రూపీ 2 రూపీస్ అనేది కూడా గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట. సో కమోడిటీస్ మీద మనం పే చేసే ట్యాక్స్ని ఏమంటారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఓకే. సో see here, in order to encourage the better compliance on the part of taxpayers, many procedures have been simplified and the rate also lowered. రేట్ను కూడా తగ్గించారు. సో రీసెంట్లీ ద పార్లమెంట్ పాస్డ్ ఏ లా, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2016. సో జిఎస్టీ పాస్ అయింది 2017 నుంచి మనకి అమల్లోకి వచ్చింది కదా. సో ఏంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్? దిస్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఇట్ ఈస్ అ డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? జిఎస్టీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో సింపుల్ క్వశ్చన్ ఒకసారి అడిగారు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లోని, క్లర్క్ పోస్ట్లోని. జిఎస్టీ ఈజ్ డాష్ డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా, కార్పొరేషన్ ట్యాక్సా ఏదో అని చెప్పేసి వచ్చాయి ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ఈజ్. సో టు సింప్లిఫై ఇంట్రడ్యూస్ ద యూనిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. సో ఏదైతే మనకి ఇండియాలో ఉన్న ట్యాక్స్ సిస్టమ్స్ని మొత్తం అంతా ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ లా కేమ్ ఇన్ టు ఎఫెక్టింగ్ ఫ్రమ్ జూలై 2017. రిమెంబర్ దిస్, ఓకేనా? ఈ ఇయర్ ఇంపార్టెంట్, 2017 నుంచి మనకి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చిందనమాట. So because of this, GST is expected to generate the additional revenue for the government and reduce the tax evasion and create one nation, one tax, one market. So GST యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఒకసారి ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ కట్టకుండా ఎవరైతే ఎగ్గొట్టాలనుకుంటున్నారో వాళ్ళని మనం నిర్మూలించవచ్చు, తగ్గించవచ్చు, రెడ్యూస్ చేయవచ్చు. సో రెడ్యూస్ ద ట్యాక్స్ ఎవేషన్ అండ్ ఆల్సో వీ కెన్ క్రియేట్ వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. ఇది జిఎస్టీ యొక్క నినాదం అనమాట. ఓకే, జిఎస్టీ అంటే మనకి 2016లో యాక్ట్ పాస్ అయింది. ఎప్పటి నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్లోకి వచ్చింది? 2017 జూలై నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ట్యాక్స్ రిఫార్మ్స్. సో మనకి చెప్పాను ఇండస్ట్రియల్ సెక్టర్ రిఫార్మ్స్, ఫారెన్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ అండ్ ఆల్సో ట్యాక్స్ రిఫార్మ్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ రిఫార్మ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా లిబరలైజేషన్లో ఉన్నటువంటి టాపిక్సే. ఓకే, సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిఫార్మ్స్ ఏంటి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇన్ ద ఎక్స్టర్నల్ సెక్టార్. ఇప్పటిదాకా అన్నీ కూడా ఇంటర్నల్గా చేశారు, రైట్? ట్యాక్స్ అనేవి ఇండియాకి సంబంధించినవే, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాకి సంబంధించినవే, ఫస్ట్ ఇండస్ట్రీ సెక్టర్ ఇన్స్టిట్యూట్ సంబంధించినవి. సో మొట్టమొదటిసారిగా ఎక్స్టర్నల్ సెక్టార్ మీద చేసినటువంటి రిఫార్మ్ ఏంటంటే కనుక ఫారెన్ ఎక్స్చేంజ్ రిఫార్మ్స్. సో దిస్ ఈజ్ రిఫార్మ్ ఇన్ ఎక్స్టర్నల్ సెక్టార్. So in 1991 an immediate measure to resolve the balance of payments crisis. So balance of payments crisis వచ్చింది కదా. సో మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు, బీఓపీ అని అంటారు ఎకానమీ టర్మ్స్లో. బీఓపీ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, దట్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీస్డ్. సో ఇంపోర్ట్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఎక్స్పోర్ట్. ఓకే, సో దట్ మీన్స్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, రైట్? So an immediate measure to resolve the balance of payment crisis, the rupee was devalued against foreign currency. So rupee value తగ్గింది అనమాట. rupee value is devalued. So in nowadays also dollar value, $1 is equal to 70 rupees. Okay, so ఎప్పుడు $1 ఈక్వల్ టు 1 రూపీ అవుతుంది, ఈక్వల్ అవుతుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రైట్? ఓకే, అట్లీస్ట్ డాలర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ అయినా ఇట్ ఈస్ గుడ్ థింగ్, గుడ్ ఫర్ ఎకానమీ. ఓకే, సో హియర్ ద రూపీ ఈజ్ డీవాల్యూడ్ అగైన్స్ట్ ద ఫారెన్ కరెన్సీస్. దిస్ లెడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఎప్పుడైతే డీవాల్యూ అయిందో ఆటోమేటిక్గా ఏమైంది? ఫారెన్ రిజర్వ్స్ అనేవి భారతదేశంలోకి వచ్చాయి. దిస్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. It is also set the tone to the free determination of rupee value in the foreign exchange market from the government control. Now more often that not market determine exchange rate based on the demand and supply of foreign exchange. సో ఇక్కడ ఏంటంటే కనుక ఎప్పుడైతే మనకి డీవాల్యూ అయిందో రూపీది, ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి. అంటే అక్కడ పెట్టడం కంటే భారతదేశంలో తక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దేశంలో పెట్టాలంటే 500 కోట్లు అయితే భారతదేశంలో పెట్టడానికి దానికి ఎంత ఖర్చు అవుతుంది? 100 crores అయింది అనుకోండి, ఎందుకంటే ఆ రూపీ వాల్యూ వాజ్ డీవాల్యూడ్. దట్ ఈస్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిఫార్మ్స్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ రిఫార్మ్స్. ఓకే, సో ట్రేడ్ అండ్ లాస్ట్ వన్ ఇది మనకి లిబరలైజేషన్లో ట్రేడ్ రిలేటెడ్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు, ఇన్వెస్ట్మెంట్ పాలసీ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు అంటే కనుక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పెంచడం కోసం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అండ్ ఆల్సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఇంటూ ద ఎకానమీ తీసుకురావడం కోసం ఏం చేశారంటే, ఓకేనా, ట్రేడ్లో రిఫార్మ్స్ తీసుకురావాలి.
సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ హియర్? టు ప్రమోట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్. మన లోకల్గా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి, అండ్ ఆల్సో మోడర్న్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్, ఇండియా వాజ్ ఫాలోయింగ్ రెజిమీ దట్ క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఆన్ ఇంపోర్ట్స్ మీద. దాన్ని ఏమంటారు? కోటా విధించింది అని చెప్పాం. ఓకేనా, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్షన్ చేయడం కోసం ఫారెన్ ఇండస్ట్రీస్ నుంచి ఓకే ఇండియా ఏంటి ఫాలో అయింది? టారిఫ్ అండ్ క్వాటాని ఫాలో అయింది, రైట్. This was encouraged through the tight control of over imports by keeping the tariffs very high, and these policies reduced efficiency and competitiveness తగ్గిపోయింది, which led to, సో ఈ టారిఫ్స్ కోటా వల్ల ఏమైపోయింది? ఫారెన్ కంట్రీస్ భారతదేశంలోకి రాలేదు, డొమెస్టిక్ మార్కెట్లో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఏమైంది? కాంపిటీషన్ తగ్గిపోయింది. కాంపిటీషన్ ఎప్పుడు తగ్గిపోయిందో క్వాలిటీ తగ్గిపోతుంది. ఓకే, సో హియర్ విచ్ లెడ్ టు ద స్లో గ్రోత్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. చాలా లోగా పడిపోయింది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది చాలా లోగా, దాని గ్రోత్ కాలేదు. ఓకే, ద ట్రేడ్ పాలసీ రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సి హియర్ దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ద ట్రేడ్ పాలసీ రిఫార్మ్స్ ఎయిమ్డ్ ఎట్ డిస్మాంటిలింగ్ ఆఫ్ క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్. సో ఏవైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని డిస్మాంటిల్ చేయాలి. అలాగే టారిఫ్ రేట్స్ని రిడక్షన్ చేయాలి. అలాగే లైసెన్స్ ప్రొసీజర్ ఏవైతే ఉందో ఇంపోర్ట్స్ లాని రిమూవల్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ వాట్ హియర్ ట్రేడ్ రిఫార్మ్స్. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ రిఫార్మ్స్లోని ఓకే ఏంటి గవర్నమెంట్ చేసింది అంటే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ని తీసేసిందమ్మా. ఓకే, అండ్ టారిఫ్ రేట్స్ని తీసేసింది. థర్డ్ ఏం చేసింది? లైసెన్సింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇంపోర్ట్స్ వాటి మీద వాటిని రిమూవల్ చేసింది. సో దట్ ఇక్కడ ఏమైంది? ఇంపోర్ట్ లైసెన్సింగ్ వాజ్ అబాలిష్డ్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ హజార్డియస్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్. చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రీ నుంచి సోప్ ఏదైనా భారతదేశంలోకి రావాలి అంటే దే నీడ్ టు గెట్ ద లైసెన్స్. ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ హజార్డియస్ వన్. కేవలం హజార్డియస్ ప్రొడక్ట్స్, ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే భారతదేశం నుంచి లైసెన్సింగ్ తీసుకోవాలి ఇంపోర్ట్ చేయాలంటే. రిమైనింగ్ వాటికి ఇంపోర్టింగ్కి లైసెన్సింగ్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ స్టెప్ ఏం తీసుకున్నారు? ఇంపోర్ట్ లైసెన్సింగ్ వాజ్ అబాలిష్డ్ and quantitative restrictions on imports of the manufacturing consumer goods and agriculture products were also fully removed from April 2001. సో 2001 నుంచి 2001 నుంచి ఏం చేశారు? ఏవైతే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వేటి మీద? కన్జ్యూమర్ గూడ్స్ మీద, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ఏవైతే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా తీసేసింది గవర్నమెంట్. ఓకేనా, అదేవిధంగా ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆల్సో, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆల్సో హ్యావ్ బీన్ రిమూవ్డ్ టు ఇంక్రీజ్ ద కాంపిటేటివ్ పొజిషన్ ఆఫ్ ద ఇండియన్ గూడ్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో మన యొక్క గూడ్స్కి ఏమంటారు? ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయాలి. మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయాలంటే కనుక ఎక్స్పోర్ట్ డ్యూటీస్, మన మీద విధించే ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని కూడా కుదించిందనమాట గవర్నమెంట్. సో ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆల్సో రిమూవ్డ్ to increase the competitive position in the international market, right? So these are all the like liberalization లో మనకి వచ్చినటువంటి టాపిక్స్ అనమాట. సో 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లో మనకి ఏంటేంటి వచ్చాయి మొత్తం? రైట్, ఇండస్ట్రియల్ సెక్టార్ రిఫార్మ్స్ చేశారు. ఓకే, దట్ మీన్స్ డీరెగ్యులైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ చేశారు. ఒక దగ్గర రాసుకొని, దట్ మీన్స్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇండస్ట్రియల్ సెక్టార్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ సెక్టార్ రిఫార్మ్స్లో మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఓకేనా, లైసెన్సింగ్ అబాలిష్ చేయడం కానీ, ఆల్కహాల్, సిగరెట్ లాంటి కంపెనీస్కి మాత్రమే లైసెన్సింగ్ ఇవ్వడము. ఓకేనా, అండ్ ప్రైవేటైజ్, లైక్ ఇక్కడ ఏంటంటే కేవలం లైక్ డిఫెన్స్, రైల్వేస్ మాత్రమే పబ్లిక్ అథారిటీ ఉండడం, రిమైనింగ్ అన్ని ప్రైవేట్కి ఇవ్వడము. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకునే రిస్ట్రిక్షన్స్, సో రిఫార్మ్స్. ఓకే, అలాగే ఫినాన్షియల్ సెక్టార్, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఫినాన్షియల్ సెక్టార్ పెట్టుకోండి. ఫినాన్షియల్ సెక్టార్లో మనకి ఏంటి పాయింట్స్ ఉన్నాయి? ఓకేనా, ఫినాన్షియల్ సెక్టర్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది? ఆర్బీఐ రెగ్యులేషన్, ఆర్బీఐ యొక్క రోల్ని రెడ్యూస్ చేయడం కోసం ఏంటి రిఫార్మ్స్ని చేసింది. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. అలాగే ట్యాక్స్ రిఫార్మ్స్లో ట్యాక్స్ రిఫార్మ్స్లో చేసింది? ట్యాక్స్ ఎవేషన్ చేయకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఏ స్టెప్స్ని ఇనిషియేటివ్ తీసుకుంది? అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఏంటి పాయింట్స్? ఒక లిస్ట్ అవుట్. అలాగే ట్రేడ్ రిఫార్మ్స్లోని ఏంటి మొత్తం తీసింది? సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ లిబరలైజేషన్. సో అరౌండ్ మనకి 20 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, లిబరలైజేషన్ మీద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో ఈవెన్
ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను మార్చి క్వశ్చన్స్ ఇందులోంచి అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ నేను మీకు ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.